హలో ఫ్రెండ్స్, మీరందరూ సూపర్గా ఉన్నారని బిలీవ్ చేస్తాను. ఆల్రైట్, మళ్ళీ ఇది ఒక రెగ్యులర్ టాపికే, కానీ కాకపోతే ఇది మనం రెగ్యులర్గా ఈ టాపిక్స్ చేస్తున్నది రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి. మనము ఏంటి అని అంటే డైలీ లైఫ్లో జరుగుతున్నది రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ డైలీ లైఫ్లో జరిగేదే రెగ్యులర్గా జరుగుతున్నదే మనకి సక్సెస్కి పాత్ వే అవుతుంది. సో ఆ పాత్ వేలో కరెక్షన్స్ జరగాలంటే రెగ్యులర్గా టాపిక్స్ మనం డైలీ లైఫ్లో జరిగే దాని గురించి టాపిక్స్ మాట్లాడాలి. సో డిస్కస్ చేస్తూ ఉండాలి. ఎవరికొకరికి టచ్ అవుతుంది, టచ్ అయిన దగ్గర కనెక్ట్ అవుతారు, కనెక్ట్ అవుతే లెర్నింగ్ ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ఐ ప్లాన్ టు డూ ద వీడియోస్. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఈ టాపిక్ వచ్చేసి యాక్చువల్గా మనం ఎప్పుడైనా ఏదైనా కూడా అంటే స్పెసిఫిక్ టాపిక్ అంటూ ఏం లేదు, జనరల్గా మాట్లాడితే ఒక పని చేద్దాము డెవలప్ అవడానికి అంటే ఎదగడానికి అని చెప్పేసి మనం ప్లాన్ చేసుకుని చేద్దాం అనుకున్నా కూడా దాని గురించి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మనకి ఫుల్ సలహాలు ఇస్తూ ఉంటారు. అది చేస్తే బాగుండదేమో, ఇది చేస్తే ఇట్లా అవుతుంది, ఒకళ్ళు ఇట్లా చేసినందుకు ఇట్లా ప్రాబ్లం అయింది అని చెప్పేసి. సో ఆ వింటున్నవాడు, ప్లాన్ చేసుకున్నవాడు, వాడికి ప్రాబ్లం లేకపోతే వాడు చాలా స్టేబుల్ అండ్ స్ట్రాంగ్ మైండ్ అయితే అవి ఇటు విని ఇటు వదిలేస్తాడు. కానీ కొంచెం వీక్ మైండ్, వీక్ స్ట్రెంగ్త్ అంటే అసలు స్ట్రెంగ్త్ లేకుండా వీక్గా ఉన్నవాడు ఆలోచనలు తీసుకొని దాన్నే పట్టుకుని వెళ్ళాడేవాడు ఎట్లా ఉంటాడంటే అడుగు ముందుకు వేయడానికి అసలు చాలా భయపడతాడు, వెనకాడతాడు. సో మనం ఏం చేయాలి దాని గురించి ఎన్నో అందరూ రకరకాల టాపిక్స్ మనం మాట్లాడుకున్నప్పుడు డిస్కషన్లో చెప్తూ ఉంటారు. అది బాగుంటుంది ఇది బాగుంటుందని. అసలు అది బాగుంటుందో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం చెప్తూనే ఉంటారు. వాళ్ళు చేసింది లేదు, ఏమీ లేదు. వాళ్ళు చేయకపోయినా కూడా అది బాగుండదేమో, ఇది అవుతుందేమో, ఇట్లా అవుతుందేమో, లేదంటే నీకు ఇంత నష్టం వస్తుందేమోనని. అవి ఓకే ఫైన్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టో లేకపోతే వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టో చెప్తూ ఉంటారు. కానీ అది తీసుకోవాలా వద్దా అనేది మీరు ఈ కమెంట్లో చేయండి. ఓకే, ఆ కమెంట్లో మీరు పెట్టండి, అది తీసుకోవాలా వద్దా అని. నన్ను అడిగితే నేనేమంటా అంటే తీసుకోవద్దు. ఎందుకు? అసలు అది వాళ్ళు చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళు దానికి ఎలిజిబుల్ అనేది కాదు వాళ్ళు మాట్లాడడానికి, ఆ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి. మేబీ ఏమైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు షేర్ చేసుకోవచ్చు, కానీ కంప్లీట్గా వాళ్ళు జస్టిఫై చేయకూడదంటే తీర్పు తీర్చకూడదు. ఏమని అది చేయొద్దు, అది బాగోదు అని. ఫెయిల్ అయిన వాళ్ళు ఉండొచ్చు మేబీ అది చేసి, కానీ నువ్వు సక్సెస్ అవ్వచ్చేమో. ఎందుకు? నీకు అసలు తెలియకుండానైతే నువ్వు అది ప్లాన్ చేయవు కదా, చేసుకునే కదా వెళ్ళలేదు నువ్వు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్లాన్ చేసుకున్నది బేసిక్గా లాస్ అండ్ ప్రాఫిట్ ఉంటుంది, అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఇవి చూసుకొని నువ్వు ప్లాన్ చేస్తావు. లాస్ వస్తుందని నీకు తెలిసినా కూడా దాన్ని మిటిగేట్ అంటే దాన్ని మేనేజ్ చేసే విధానం కూడా నువ్వు చేస్తావు. సో నువ్వు రెడీగా ఉన్నప్పుడు ఇట్లాంటి నీకు మాటలు వచ్చినప్పుడు నువ్వు వెనక్కి వెళ్తావు. సో ఇట్లాంటివి డిస్కషన్స్ చిల్లర జరుగుతూ ఉంటాయి, మనం పట్టించుకోకూడదు. నీ ప్లాన్ ప్రకారం నువ్వు వెళ్ళు, లెట్ ఇట్ బి. నువ్వు ఫెయిల్ అవుతున్నావో, పాస్ అవుతున్నావో, సక్సెస్ అవుతున్నావో, లేకపోతే డిమోటివేట్ అయిపోయి ఫెయిల్ అవుతున్నావు అనేది సెకండరీ. నువ్వు చేస్తున్నావా లేదా అని ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎంతమంది మీరు అసలు ఏదైనా చేద్దామనుకుని ప్లాన్ చేస్తున్నారు, ఆగిపోయి ఉన్నారు? చెయ్యండి దాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతిసారి చెప్తా ఉంటాను, రీసెర్చ్ అనాలిసిస్, దాని గురించి డీప్గా రీసెర్చ్ చేసి ఆ తర్వాత మీరు దాని గురించి చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఎప్పుడైనా కూడా మీరు వేరే విధంగా ఆలోచించుకుంటూ వేరే మాటలు పడి మీరు రీసెర్చ్ పక్క పెట్టి దాంట్లో పడిపోతారో అది చెయ్యరు. మీకు భయము, దుఃఖము, ఇంకా రకరకాల ఎమోషన్స్ మీకు యాక్చువల్గా అటాచ్ అవుతూ ఉంటాయి. మీరు దానికి దగ్గర అవుతున్న కొద్దీ ఆ ప్లాన్ ఎస్టాబ్లిష్ లేదంటే ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే టైం వస్తున్నప్పుడు కల్లా మీరు రకరకాలుగా మీరు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటారు మైండ్లో. సో అది ఫ్లక్చువేషన్స్ అన్ని పక్కకు పెట్టేటట్టుగా మీరు స్టేబుల్ మైండెడ్గా ఉండండి. ఎందుకు స్టేబుల్గా ఉండాలి? ఈ మోటివేషన్ ఏంటి అని అంటే అక్కడ మీరు ఆల్రెడీ చేసుకున్న రీసెర్చ్ ప్రకారము మీకున్న రిజల్ట్స్ మీ దగ్గర ఉన్నాయి. వేరే వాళ్ళ దగ్గర వేరే రిజల్ట్స్ ఉండొచ్చు, బట్ దట్ ఈస్ సెకండరీ. ఫస్ట్ అంటే ప్రైమరీ వచ్చేసి మీ రిజల్ట్ మీకు తెలుసు. ఆ రిజల్ట్లో ఏముంది, పాస్ ఉంది, ఫెయిల్ ఉందని మీరు అనలైజ్ చేసి ఉంటారు. కాబట్టి మీరు వెనక అడుగు వేయకుండా ముందుకు వేస్తూ లాస్ వచ్చినప్పుడు దాన్ని మేనేజ్ చేసే ప్లాన్ ఉంది. కాబట్టి డెఫినెట్గా మీరు దాంట్లో సక్సెస్ అవుతారు. అంటే సక్సెస్ అంటే ఏంటి? ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడంలో. నేను అనేది అచీవ్మెంట్లో కాదు, దాంట్లో సక్సెస్ అవుతారు. సో ఆ రకంగా మీరు థింకింగ్, అనాలిసిస్ డెవలప్ చేసుకోవాలి. సో మన డైలీ లైఫ్లో రొటీన్గా రెగ్యులర్గా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాం. సపోజ్ మనకు ఫోన్ కొందాం అనుకున్నారు. మీరు ఆ ఫోన్ కొనాలంటే ఏంటి? మీరు దాని గురించి రీసెర్చ్ చేస్తారు, అంతేగాని గుడ్డిగా పోయి కొనేస్తారా? కాదు కదా. సో ఆ బేసిక్ రీసెర్చ్ మీరు చేస్తే దట్ ఈస్ ఫైన్. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అందులో, వెళ్ళి తీసుకోండి ఆ మొబైల్. లేదంటే ఏదైనా బైక్ తీసుకుందాం అనుకున్నారా, టీవీ తీసుకుందాం అనుకున్నారా, మీకు ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్తో వెళ్ళి తీసుకోండి. దట్ ఈస్ ఫైన్. అందరికీ పని చేయలేదు, మేబీ వాళ్ళు పాస్ట్ ఇయర్స్లో కొనుంటారు. ఇప్పుడు ఇయర్కి అది అప్గ్రేడ్ అయి ఉంటుంది కదా మెషిన్ కానీ. సో ఇట్లాగే మీ థాట్ ప్రాసెస్ కూడా అప్గ్రేడెడ్గా ఉండాలి. అప్పుడు ఫెయిల్ అయినా కదా అని ఇప్పుడు మనం చేస్తే కూడా ఫెయిల్ అవుతామనేటట్టుగా ఉండకూడదు. ప్లాన్ ఎగ్జిక్యూషన్ గురించి మాట్లాడుతున్నాను నేను. ప్లాన్ ఎగ్జిక్యూషన్ అంటే ప్లాన్ అసలు వర్కౌట్ చేయి ఫస్ట్.
దాని తర్వాత అది అచీవ్ అవుతో లేదని సెకండరీ. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళకైతే ఇంతే. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తెలియాలంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా మీరు కనెక్ట్ అయి ఉంటే మీకు చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమైనా కావాలి డిస్కషన్ దాని గురించి అంటే మాత్రం డెఫినెట్గా కమెంట్ చేయండి. నేను రెస్పాండ్ అవుతాను. పైగా దానికి తగ్గ సొల్యూషన్ ఎగ్జాంపుల్ ఇన్స్టెన్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్దర్గా మనం ఫుల్గా కనెక్ట్ అయిపోదాము. ఆ కనెక్షన్లో మనకి ప్రోగ్రెస్ ఉంటుంది, ప్లస్ సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే అగైన్, సంతోష్ కుమార్, సెటి.